హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి సత్యమును న్యాయమును యథార్థతను విడిచిపెట్టగా నీతి మార్గంలో నడిచే వారికంట వారి తల మీదకి ఆశీర్వాదం వస్తుందంట. నీతిమంతులు శ్రమల గుండా వెళ్ళవచ్చు, నీతిమంతులకు అవమానాలు కలగవచ్చు, నిందలు కలగవచ్చు, లేమిని దారిద్ర్యతను వారు అనుభవించవచ్చు. కానీ అబద్ధమును కానీ దుర్మార్గతను కానీ పాపమును కానీ వారు అసహించుకొని దేవుని యందు భయభక్తి కలిగి నీతి మార్గంలో నడిచే వారి తల మీదకి ఆశీర్వాదం వస్తుందని దేవుడు అంటున్నాడు. చూడండి, యోసేపుకు పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా ఇది నా దేవుని దృష్టికి సరైనది కాదని ఆ పాపము చేయకుండా ఆయన అక్కడి నుండి పారిపోయాడు. అవమానాలను, నిందలను, శిక్షను కూడా భరించాడు. అయితే ఒకరోజు ఆ నీతిమంతుడైన యోసేపును, తన నీతిని కాపాడుకున్న యోసేపును దేవుడు నిర్లక్ష్యం చేయకుండా ఆయనను హెచ్చించాడు, ఆయనను దీవించాడు, ఆశీర్వదించాడు. అవును, నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు అవమానాలు, నిందలు రావడం సహజమే. కానీ మన నీతిని కాపాడుకుంటూ మనం దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు ఒకరోజు దేవుడు మన తల మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు, మన తలను ఎత్తి నిలవబెడతాడు. కానీ బలాత్కారుల నోరంట, భక్తిహీనుల నోరంట అది మూసివేయబడుతుందంట. అంటే ఇతరుల జీవితంలో కీడును, విషాదాన్ని, అన్యాయాన్ని చేయాలనుకునే వారిని, దుర్మార్గంగా ప్రవర్తించే వారి నోరు మూసివేయబడుతుందంట. విచ్ మీన్స్ అది ఎప్పటికీ తెరవబడదు. అంటే వారి తల మీదకి ఒక గొప్ప కీడు వస్తుంది, అది వారి నోటిని ఎప్పటికీ తెరవలేనంతగా మూసివేస్తుంది. కానీ మనం నీతిగా జీవిస్తూ యథార్థతను కాపాడుకుంటూ సత్యమును న్యాయమును జరిగించి దేవుని యందు భయభక్తులను కలిగి జీవించుదాం. అప్పుడు దేవుడు మన తలను ఎత్తి నిలవబెడతాడు, మనల్ని హెచ్చించి ఆశీర్వదిస్తాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.